ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం అనేది మొదటి ప్రార్థనా శ్లోకము. చివరి ప్రార్థనా శ్లోకం ఎలా ఉంటుందంటే, యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః అనేది చివరి ధ్యాన శ్లోకము. ఈ మొదటి చివరి ధ్యాన శ్లోకాలలో ఉన్న విశేషం మనకి అర్థమైతే భగవద్గీతను మనం ఎందుకు చక్కగా అభ్యాసం చేయాలి, ఎందుకు ఆచరణ చేయాలి అనేది మనకి తెలియవస్తుంది. మొదటి శ్లోకంలో ఏం చెప్తా ఉన్నారు అంటే, భగవద్గీతని కురుక్షేత్ర రణరంగ మధ్యమంలో ప్రారంభ సమయంలో అర్జునునికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి నారాయణేన స్వయం అనే పదంతో వాడబడింది. అర్జునునికి నారాయణుడు స్వయంగా ఉపదేశించాడు. దానినే వేదవ్యాస మహర్షి మహాభారత గ్రంథ మధ్యస్థానములో ఉంచాడు. 18 పర్వాలలో భీష్మ పర్వంలో ఉంచినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ భగవద్గీత 18 అధ్యాయాలు కలిగి ఉన్నది. 18 అధ్యాయాలకి 18 పేర్లు ఉన్నా సరే వెరసి మొత్తం అద్వైతము అనే సిద్ధాంతాన్ని ప్రకటిస్తుంది. ఈ ధ్యాన శ్లోకం ఇంకా ఒక్క అడుగు ముందుకెళ్ళి అద్వైతము అనే అమృతాన్ని వర్షిస్తుంది అని చెప్పాడు. అద్వైత అమృత వర్షిణి, అద్వైతం అనే అమృతాన్ని వర్షింపజేసేది ఈ 18 అధ్యాయాలు కలిగిన భగవద్గీత. అంబత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. భవ అంటే పుట్టుక, పుట్టుకను ద్వేషిస్తూ మోక్షాన్ని ప్రసాదించే ఈ దివ్య గ్రంథము అనేది ఒక అంబస్వరూపంగా అమ్మలాగా మనం భావన చేసినప్పుడు, ఓ భగవద్గీత నిన్ను నేను అనుసరిస్తాను అని చెప్పేసి, అనుసరించాలి అని చెప్పేసి ఈ ధ్యాన శ్లోకం మనకు తెలియజేస్తూ ఉంది. కడపటి ధ్యాన శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు అంటే, యం ఎవరైతే, ఎవరిని అయితే, ఎవరు బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మరుతః అనే దేవతా సమూహాలు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ ఒక్కడు, ఇంద్రుడు దేవతా సమూహంగా ఉంటాడు, రుద్రుడు కూడా సమూహంగానే ఉంటాడు, ఏకాదశ రుద్రులు అంటారు. మరుత్తులను కూడా 49 మంది సుమారుగా మరుత్తులు ఉంటారు. ఇలా దేవతా సమూహాలన్నీ ఎవరిని దివ్యమైన స్తోత్రాలతో స్తుతి చేస్తున్నారు. బ్రహ్మ మొదలుగా మరుత్తుల వరకు ఉన్న దేవతా సమూహము ఏ దేవదేవుడిని స్తుతి చేస్తున్నారో అతన్ని ఈ భగవద్గీత ప్రకటిస్తుంది. వేదము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము అని 4 విధాలుగా ఉండి, సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అనే అంతర విభాగాలుగా కలిగి ఉన్న ఈ 4 వేదములు, వీటికి అంగములు కల్పము, నిరుక్తము, జ్యోతిష్యము, ఛందస్సు, వ్యాకరణము ఇట్లా చెప్పబడిన 6 అంగములతో కలిసి ఉపనిషత్తులన్నీ కలిపి కూడా ఈ వేదవాంగ్మయం ఏదైతే ఉందో అది గానం చేస్తుంది సామగానంతో. ఎవరిని, ఏ దేవుడిని స్తుతి చేయడానికి సామగానాలు ఏర్పడ్డాయో ఆ దేవుడిని. తదుపరి ధ్యాన అవస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో. యోగుల యొక్క పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ధ్యానం చేస్తూ అమనస్క స్థితిలో ఉండి మనోరాహిత్యం ఏర్పడి ఏ దేవుణ్ణి గనక వాళ్ళు దర్శించగలుగుతూ ఉన్నారో, చూడగలుగుతూ ఉన్నారో, పశ్యంతి
ఆ దేవుణ్ణి యస్యాంతం నవిదు సురాసురగణ దేవాయ తస్మై నమః. దేవ దానవ రాక్షస గణాలు ఎవరైతే ఉన్నారో, ఈ సృష్టిలో ఉన్న సమస్త జాతులకు సంబంధించిన గణాలు, ఒకటి దేవతలు, తరువాత అసురులు చెప్పబడ్డారు, మిగతా గణాలన్నీ మధ్యలో వస్తాయి అనుకోవాలా. వీళ్ళందరూ కూడా ఎవరి ఆది అంతములను తెలుసుకోలేరో అట్లాంటి దేవుణ్ణి నేను నమస్కరిస్తున్నాను, ఆ దేవుణ్ణి నేను ధ్యానం చేస్తున్నాను. ఆ దేవుడినే ఈ భగవద్గీత ప్రకటించింది. ఆ దేవుని యొక్క అంశాలనే భగవద్గీతలో ప్రస్తావించబడి ఉన్నాయి. కాబట్టి భగవద్గీతను మనం అనుసంధామి, తప్పనిసరిగా అనుసరించాలి అని ఈ ధ్యాన శ్లోకాలు మనకి చక్కగా వివరించి చెప్తా ఉన్నాయి. బ్రహ్మాది దేవతలు కూడా స్తుతి చేసే ఆ దేవదేవుడే భగవద్గీతలో ప్రకటించబడ్డాడు. 4 వేదములు అంగములతో కలిసి ఉపనిషత్తుల వరకు ఉన్న సమస్త వేద వాంగ్మయం ఏదైతే ఉందో అది ఏ దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నాయో ఆ దేవుణ్ణే ఈ భగవద్గీత కూడా ప్రకటిస్తూ ఉంది. యోగులు ధ్యానం చేసి లేదా తపస్సు చేసి ఎవరినైతే తమ హృదయాలలో దర్శించారో ఆ దేవుణ్ణే ఈ భగవద్గీత ప్రకటిస్తుంది. దేవదానవ యక్ష రాక్షస సమస్త జాతుల వారు ఏ దేవదేవుని యొక్క మహిమను ఎరుగులేక ఉన్నారో ఆ దేవదేవుణ్ణే ఈ భగవద్గీత ప్రకటిస్తుంది. కనుక భగవద్గీతను మనం చక్కగా చదివి అర్థం చేసుకొని అనుసరిస్తాముగాక. అందరికీ మేలు జరగాలి. స్వస్తి. ఓం నమస్తే.